హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ నో చాలా రోజులు అయిపోయింది కదా, కానీ ఏం చేద్దాం, టైం దొరకలేదు షూటింగ్ అండ్ ఎడిటింగ్కి. బట్ వాట్ బెటర్ దెన్ దిస్ వ్లాగ్? ఎస్, సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై ట్రావెల్ ఫ్రమ్ కెనడా టు ఇండియా. సో బిఫోర్ I start talking about the vlog and the travel అంతా ఎలా జరిగిందో, I wanted to say something, share something about my experiences. సో కెనడా రావాలని అనుకోవడము is just a thought. It was never my dream. మా అన్నయ్య వచ్చారు కాబట్టి తను హీ వాజ్ మోటివేటింగ్ మీ, ఇలా వెళ్తే బెనిఫిట్స్ ఏముంటాయి అవన్నీ చెప్తుంటే దెన్ ఈజ్ వెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే లెట్స్ గివ్ ఇట్ షార్ట్ అని. బట్ I'm really grateful because of the experiences, the memories and the friendship that I've got from Canada. కెనడా వచ్చే ముందు నేను ఎంత రియలైజ్ అవ్వలేదు ఇలాంటివి చేంజెస్ నా లైఫ్లో వస్తాయని. సో బ్రేక్ఫాస్ట్ పిక్ చేసుకొని మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. టైం 1 అవుతుంది, 1:40కి అరైవల్. నాకు ఫ్లైట్ వెన్ డు వీ హ్యావ్ ఫ్లైట్, వాట్ టైం? 4:30కి ఫ్లైట్ ఉంది. సో ఐ థింక్ దిస్ షుడ్ బి 3 hours early, షుడ్ బి నైస్. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో. బ్యాగ్స్ ఒక్కటి వేసేయాలి. బ్యాగ్స్ సో బ్యాగ్స్ వేసేసిన తర్వాత దెన్ ఐ విల్ బి లైక్ రిలాక్స్ అయిపోతాం. తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఐ విల్ కీప్ యూ గైస్ పోస్టెడ్. నేను ఇప్పుడిప్పుడే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఐ రియలీ డోంట్ నో వేర్ టు లుక్ ఎట్. నార్మల్గా నాన్న నేను చూసుకుంటా, కాకపోతే ల్యాండ్స్కేప్ వ్యూలో కెమెరాని చూడాలి. ఐల్ గెట్ దట్ సూన్. సో కెనడాకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కటే కాదు, అది ఫస్ట్ నుంచి కూడా నాకు ఉండే, కానీ ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఇండిపెండెన్స్ నాకు చాలా వచ్చింది. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ మై సెల్ఫ్ ఇప్పుడు. అండ్ యునో ద స్ట్రగుల్స్ అండ్ ద ఛాలెంజెస్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్ హ్యావ్ ఓన్లీ టాట్ మీ టు బీ ఎ బెటర్ పర్సన్. అప్పటికి అంటే మనకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ప్యానిక్ అవుతాం, కానీ లేటర్ పాయింట్ ఆఫ్ టైం వెన్ వీ గెట్ త్రూ ఇట్, దట్ ఈస్ ది యాక్చువల్ విన్ అనమాట. ఎందుకంటే దాని నుంచే మనం నేర్చుకుంటాము. సో అలా చూసుకుంటే కెనడా వల్ల నాకు చాలా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ త్రూ ఇట్ అండ్ దిస్ హ్యావ్ డెఫినెట్లీ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్. అదర్ దెన్ దాట్ కెరీర్ గ్రాఫ్ కూడా చూసుకుంటే అట్లా కూడా నాకు బెనిఫిటే అయ్యింది. సో ఆల్ ఇన్ ఆల్ కెనడాకి రావడం వాజ్ ద బెస్ట్ డిసిషన్ ఆఫ్ మై లైఫ్, నాట్ జస్ట్ ఫర్ మీ బట్ ఆల్సో ఫర్ మై సన్. సో ఇంకా ఫస్ట్ వెళ్ళగానే బ్యాగేజ్కి ట్యాగ్స్ తీసుకున్నాను. అది బ్యాగేజ్ వేసేస్తే నాకు అది చాలా పెద్ద టెన్షన్ లాగా ఉంది, ఎందుకంటే వెయిట్ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో అది తీసుకున్న తర్వాత అది మనం బ్యాగ్స్కి పెట్టేసి బ్యాగేజ్ చెక్ ఇన్ చేసే దగ్గరికి వెళ్ళాలి. అది కొంచెం చాలా దూరం ఉండే, యాక్చువల్లీ దగ్గర ఒకటి ఉండే కానీ అది క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో వేరే సెక్షన్ ఓపెన్ చేశారు అండ్ దట్ వాజ్ లైక్ లిటరల్గా ఆపోజిట్ ఎండ్లో ఉండే అనమాట. సో చాలా నడవాల్సి వచ్చింది. సో ఇప్పుడు బ్యాగేజ్ వేయాలి, చాలా దూరం ఉంది. అక్కడికి వెళ్ళి బ్యాగేజ్ వేసేసిన తర్వాత దెన్ వి విల్ సీ వాట్ టు డూ. హోల్ లగేజ్. సో చిన్నుని తీసుకొని ఇంత లైక్ ట్రావెల్ చేయడం ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం ఒక 1.5 year బ్యాక్ కూడా నేను సేమ్ ఇండియాకి వెళ్ళాను అనమాట వన్ తీసుకొని. అప్పుడు చాలా చిన్నపిల్లోడు, చాలా టెన్షన్తో వెళ్ళాను. ఇప్పుడు టచ్ వుడ్ హిస్ లైక్ గ్రోన్ అప్ కిడ్, మంచిగా అర్థం చేసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు గేట్స్ అవన్నీ ఒక్కసారి చెప్తే గుర్తుపెట్టుకొని వాడే చూపించాడు. సో దట్ వేస్ ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. వీ హ్యాడ్ గుడ్ టైమ్ దిస్ టైమ్. బెస్ట్ థింగ్ ఏంటంటే లగేజ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఉండే, అసలు చేంజెస్ చేయాల్సిన అవసరం పట్టలేదు. ఐ వాజ్ సో రిలీవ్డ్. అండ్ ఈ టెడ్డీ చూసారా, ఇది ఎక్కడికి వెళ్ళినా మాతో వస్తుంది, లిటరల్గా ఎక్కడికి వెళ్ళినా. That's okay, he'll be coming soon now. I don't think so. Okay, no crying. సో ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఇన్కి వెళ్ళాలి. బ్యాగ్స్ ఏం లేవు, జస్ట్ బేసిక్ క్యాబిన్ బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాక్ ప్యాక్ ఉంది, ఈ లగేజ్ ఉంది. C31కి వెళ్ళాలి. ఇంకా మా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం. వచ్చేసినాం C31. We actually found it. One more is there. Yeah. Now we'll go wait.
సెక్యూరిటీ చెకింగ్లో వాటర్ తీసేస్తాం కదా, ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ తీసుకుందాం మనకు తీసుకొస్తాం. వాటర్ తీసుకుందామని వచ్చినాం. ఆరవ్ ఒకడెక్కడ కూర్చొని ఉన్నాడు. అది షో గైస్. వీడు జస్ట్ 6 years టర్న్ అయ్యాడు ఇప్పుడిప్పుడే, కానీ ఎంత రెస్పాన్సిబుల్ పెద్దోడు అయిపోయినలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే టచ్ వుడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ దట్స్ సూపర్ క్యూట్. I am Arthur. ఒక బ్యాగ్ లేపుతున్నావు బెట్ట, నేను తీసుకుంటా. కింద పడుతుందా? Yes. ఓకే. Why yes? How is it? Are you crying? Are you strong? Good? Excited? Yes, and happy. ఇండియా కోసమా? యాటిట్యూడ్. Everyone is having an announcement will say, the announcement will call your name. And Sushmita and Arafsai Putila, సుష్మిత నారసే పొద్దుల వాట్? take the luggage, a teddy, and mom's bottle and phone, and airport bag, Apple Watch, and your bag. We should take everything. Yep. Waiting And అక్కడ. where are all the big bags? We already checked them in, so we can take them in. But I wanted PS5. We can take it in Hyderabad. You are not going to play PS5 in the aeroplane, gada? I can play Nintendo instead. Yeah, sit straight. Because I love the flight. I'm so excited. That's nice. Do you see our number out there? Yep. Yo. బాగుందా బిర్యానీ? చెప్పు. బిర్యానీ చికెన్ కర్రీ. 2 bags. I'm having disturbance. Disturbance. Disturbance because of the video. ఓ రికార్డ్ చేస్తే నీకు డిస్టర్బెన్స్ అవుతుందా? బోరింగ్. Good. Good. Yeah. Great. Run. సో మేము లోపల వెళ్ళిపోతున్నాము. అది బోర్డింగ్. సో దిస్ డోర్ విల్ డైరెక్ట్లీ గెట్ కనెక్టెడ్ టు ది ఏరోప్లేన్ డోర్ అనమాట. Airplane door. Yeah. Avoid the railing. What's in your hand? She gave me. Uh-huh. మా వాడు రాగానే కూర్చోగానే స్టార్ట్ చేశాడు. బ్లాంకెట్ అండ్ పిల్లో. ఇది ఒక చిన్న కిట్ అన్నమాట, కిడ్స్ కోసము. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అది ఇస్తారు. అదొక టిక్ టాక్టో ఏదో Kids సెట్, kit. ఇంకా ఒక 4 కలర్స్ అండ్ కలరింగ్ పేపర్ ఇచ్చారు. కానీ మా వాడు దాన్ని చూసి పక్కకు పెట్టేసినాడు అనమాట. Tic-tac-toe. ఇంకా Wow. you have to color this. Look at this. Colors. Put it back. ఒక మూవీ స్టార్ట్ చేశాను, అది అవ్వడానికి మొత్తం ఫ్లైట్ పట్టింది. అస్సలు వీడు పడుకోలేదు. 9 hours నాట్ ఈవెన్ 1 minute పడుకోలేదు. దెన్ రిఫ్రెష్మెంట్స్. సో నేను మీల్స్లో ముందే సెలెక్ట్ చేసుకున్నాను హిందూ మీల్ అని. సో మనకి పోర్క్ ఇంకా బీఫ్ అవి లేకుండా చూస్తారు. దిస్ ఇస్ సాలెడ్, అది చీజ్ కేక్, ఇట్ వాజ్ యమ్.
చిన్నుకి చికెన్ పాస్తా తీసుకున్నా, నాకు వెజీస్ అండ్ చికెన్ విత్ సమ్ మ్యాష్డ్ పొటాటో ఫర్ కార్బ్స్. నార్మల్గా ఫ్లైట్స్లో కాఫీ అన్నా లేదా టీ తీసుకుంటే చల్లగా ఉంటుందన్నమాట, కానీ ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రీమ్ హాట్ సర్వ్ చేశారు. ఈ అబ్బాయి మా పక్కన కూర్చున్నాడు, చిన్నపిల్లడు, 8 months. ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, బట్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఫ్లైట్ని. చాలాసేపు పడుకున్నాం మేము కూడా. అండ్ వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు వచ్చి డ్రింక్స్ అడిగినప్పుడు ఫిక్స్డ్ ఆరెంజ్ జ్యూస్ తప్ప ఏది తీసుకోడు వాడు. సో యా, ఆమ్స్టర్డామ్ రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. సో ఇక్కడ మాకు లే ఓవర్ ఉండింది ఒక 5 hours. తర్వాత అక్కడ నుండి హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. దిగిన తర్వాత మా ఫ్లైట్లోనే చాలామంది ఉండే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. ఆ లే ఓవర్ టైంలో మేము మాట్లాడుకున్నాము. ఓకే, వెళ్ళిపోతానే ఉంటాడు వాడు. ఇప్పుడు సెకండ్ ఫ్లైట్ తీసుకోవాలి మేము, అంటే టైం ఉంది ఇంకో 4 hours. ప్రస్తుతానికి ఆమ్స్టర్డామ్లో ఉన్నాం. ఇక్కడ నాకు పరిచయమైన వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే 5 hours లే ఓవర్లో ఐ డోంట్ ఈవెన్ నో వాట్ వి వుడ్ హావ్ డన్. తిరుగుదాం అన్నాడు ఎయిర్పోర్ట్లో, టైం ఉంది కదా అని. బరువు ఉంది, నువ్వు తీసుకురారా అన్న. సరే తెస్తా, ఐ కెన్ డూ ఇట్ అంట. కమాన్. ఫస్ట్ ఫ్లైట్లో అస్సలు పడుకోలేదు కదా, సెకండ్ ఫ్లైట్లో తప్పకుండా పడుకోవాలని వార్నింగ్ ఇచ్చిన. నో పడుకోను మమ్మీ అన్నాడు, కానీ టేక్ ఆఫ్ కూడా కాకముందుకే పడుకున్నాడు. అంటే మళ్ళీ 8 hours నాన్ స్టాప్ పడుకొనే ఉన్నాడు, తినలేదు కూడా అసలు ఏమీ.